శృంగేరిపేట ఉభయ తెలుగు రాష్ట్రాల సంచాలకులు, శృంగేరిపేట ఆస్థాన పండితులు కూడా అంట. బ్రహ్మశ్రీ శ్రీ 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 పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. ఈయన గతంలో ఒక టీవీ ఛానల్లో డిబేట్ పెట్టినాడు. ఏమంటే ఈయన ఇంకా ఒక 2-3 బాపనోళ్ళు కలిసి ఏమంటే 2000 సంవత్సరాల క్రితం ఆళ్వార్లు అనేవాళ్ళు అక్కడెక్కడో తమిళనాడులో మునివాహన సేవ అనేది చేసి దళితుల్ని ఆలయంలోకి ప్రవేశం కల్పించినారంట, తీసుకొని పోయినారంట భుజాల మీద. ఆ విధంగా ఇప్పుడు మీరెందుకు ఈ విధంగా మునివాహన సేవ అనేసి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు, ఇక్కడంతా చేయకూడదు, దళితుల్ని గుళ్ళోకి మీరెవరు తీసుకొని పోయేదానికి అనేసి చర్చ పెట్టి దాన్ని వ్యతిరేకించినారు వీళ్ళు. ఇది సరిపోయిందా? ఇది న్యాయమా? ఇది సమ్మతమా? దళితుల్ని గుళ్ళేకి రాకుండా చేసేదనేది ఇప్పుడు కూడా ఉంది. ఈ బాపనోళ్ళు చేస్తూ ఉన్నారు. అడగండి బంగారయ్య శర్మని, ఇది నిజమా తప్ప అనేసి. టీవీ ఛానల్లో డిబేట్ పెట్టినాడు, వీడియోలు కూడా ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు అన్నమాచార్యుల వారు శ్రీరాముని పాపాత్ముడు కాదనేసి ఒక కీర్తన రాస్తే అక్కట రావణు బ్రహ్మహత్య నీకు నేడది, పుక్కిటి పురాణ లింగ పూజ నీకు నేడది అనేసి ఒక కీర్తన రాస్తే అన్నమాచార్యుల వారిని కూడా వీళ్ళు దూషణ చేసినారు. అన్నమాచార్యుల వారు అప్రాచ్యుడంట. మళ్ళీ రామానుజాచార్యుని కూడా రాజమాను అది ఇది అని ఏదంటే అది దూషణలు చేస్తారు వీళ్ళు బాపనోళ్ళు. ఇట్లాంటి బాపనోళ్ళని ఏమనాలి? వీళ్ళని తిట్టకూడదా? వీళ్ళని గౌరవించాలనా? ఇవన్నీ మనకి సనాతన శాస్త్రాలకు కానీ మన సనాతన సమాజానికి కానీ సమ్మతమైనవేనా, అంగీకరించదగినవేనా? ఇవన్నీ అడిగితే మమ్మల్ని బూతులు తిడుతూ కామెంట్లు రాస్తారు ఈ బాపనోళ్ళు, ఈ హిందువులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు. ఆలోచించండి, ఇవన్నీ సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సినవి కావా ఇవి? ఇదే నేను మాట్లాడుతూ ఉండేది.